Linear analysis యూనిట్ 2 నుంచి ఇంపార్టెంట్ థీరం చూద్దాం. స్టేట్ అండ్ ప్రూవ్ డిఆర్ఎంబర్స్ రేషియో టెస్ట్. ఇది 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ థీరం. స్టేట్మెంట్ కూడా రాయాలి. స్టేట్మెంట్ చూద్దాం. లెట్ సిగ్మా యూఎన్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ లిమిట్ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ ఈక్వల్ టు ఎల్. దెన్ sigma un converges if L less than 1, sigma un diverges if L greater than 1. If L is equal to 1, the test fails to decide the nature of the series. Proof చూద్దాం. ప్రూఫ్లో ఫస్ట్ సిగ్మా యూఎన్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని ఇచ్చారు, అదే రాస్తున్నాం. గివెన్ సిగ్మా యూఎన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ దట్ ఈజ్ యూఎన్ గ్రేటర్ దాన్ 0. పాజిటివ్ టర్మ్స్ అన్నారు కాబట్టి యూఎన్ అనేది గ్రేటర్ దాన్ 0 అని తీసుకున్నాం. యూఎన్ గ్రేటర్ దాన్ 0 అంటే యూఎన్ ప్లస్ 1 కూడా గ్రేటర్ దాన్ 0 ఫర్ ఎవ్రీ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. సో యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది ఫర్ ఎవ్రీ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. దాని నుంచి లిమిట్ అప్లై చేసినా కూడా లిమిట్ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ ఎల్ అని ఇచ్చారు, అది కూడా గ్రేటర్ దాన్ 0 ఫర్ ఎవ్రీ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. సో ఇప్పుడు సిన్స్ సిన్స్ లిమిట్ un plus 1 by un is equal to L implies limit definition ప్రకారం for given epsilon greater than 0 there exists m belongs to n, n belongs to n such that n greater than or equal to m implies mod un plus 1 by un minus L less than epsilon రాసుకోవచ్చు. అంటే ఇంతకుముందు లిమిట్ డెఫినేషన్ ప్రకారం లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అని ఉంటే మనం ఏమని రాస్తాం, మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని రాస్తాం. దాని నుంచి ఏమని రాయొచ్చు, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. సో ఈ కండిషన్స్ నుంచి ఇక్కడ ఎస్ఎన్ ప్లేస్లో ఏముంది అంటే యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ అని ఉంది. సో ఇప్పుడు ఆ డెఫినేషన్ ప్రకారం యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్, దాని నుంచి ఏమని రాయొచ్చు అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ un plus 1 by un less than l plus epsilon for every n greater than or equal to m. ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీలో పుట్ n is equal to m, m plus 1, m plus 2 and so on n minus 1 ఇన్ఈక్వాలిటీస్ వరకు సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఇక్కడ పైన ఉన్న ఇన్ఈక్వాలిటీలో n ప్లేస్లో ఒకసారి m, ఒకసారి m plus 1, m plus 2 and so on n minus 1 వరకు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు m, ఫస్ట్ n ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యూఎం ప్లస్ 1 బై యూఎం లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. అలానే n ఈక్వల్ టు m ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యూఎం ప్లస్ 2 బై యూఎం ప్లస్ 1 లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. అలానే n ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యూఎం ప్లస్ 3 బై um plus 2 less than l plus epsilon. ఇన్ ద సేమ్ వే ప్రొసీడింగ్ ఇన్ ద సేమ్ వే అంటే ఇట్లానే రాసుకుంటూ వెళ్తే n ప్లేస్లో n మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ un బై um మైనస్ 1 అవుతుంది. um బై um మైనస్ 1 లెస్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్, un బై um మైనస్ 1 లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. సో ఇవన్నీ ఎన్ని ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయంటే m దగ్గర నుంచి n మైనస్ 1 మొత్తం n మైనస్ m ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఈ ఇన్ఈక్వాలిటీస్ అన్నిటినీ మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై దీస్ m మైనస్ m ఇన్ఈక్వాలిటీస్, మల్టిప్లై దీస్ n మైనస్ m ఇన్ఈక్వాలిటీస్. ఈ n మైనస్ m ఇన్ఈక్వాలిటీస్ అన్నిటినీ మల్టిప్లై చేస్తున్నాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ చూస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నీ ఏమున్నాయి, ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఎల్ మైనస్ ఎప్సిలాన్, సో మొత్తం ఎల్ మైనస్ ఎప్సిలాన్. ఎన్ని ఉన్నాయంటే ఎన్ మైనస్ ఎం ఇన్ఈక్వాలిటీస్ కాబట్టి ఎల్ మైనస్ ఎం హోల్ పవర్ ఎన్ మైనస్ 1, ఎన్ మైనస్ ఎం లెస్ దాన్, ఫస్ట్ ఇక్కడ మిడిల్లో చూస్తే ఫస్ట్ ఏముంది యూఎం ప్లస్ 1 బై యూఎం. అలా ఇవన్నిటిని మల్టిప్లై చేస్తున్నాం. అంటే యూఎం ప్లస్ 1 బై um plus 1 by um plus 2 by um plus 1 అలా and so on un by um minus 1 less than l plus epsilon whole power n minus m. రైట్ హ్యాండ్ సైడ్ అలా ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ um plus 1 um plus 1 క్యాన్సిల్, అలానే um plus 2 ఇంకో um plus 2 వస్తుంది. అలానే um minus 1 um minus 1 క్యాన్సిల్. అప్పుడు మనకి ఏం మిగులుతుంది అంటే un by
యూఎం మిగులుతుంది, అది రాద్దాం. ఎల్ మైనస్ ఎప్సిలాన్ పవర్ ఎన్ మైనస్ ఎం లెస్ దాన్ యూఎన్ బై యూఎం లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎం. దీన్ని ఎల్ మైనస్ ఎప్సిలాన్ పవర్ ఎన్ బై ఎల్ మైనస్ ఎప్సిలాన్ పవర్ ఎం లెస్ దాన్ యూఎన్ బై ఇలా రాసుకోవచ్చు. తర్వాత ఈ యూఎంని ఇటువైపు తీసుకు ఎల్ మైనస్ ఎప్సిలాన్ పవర్ ఎన్ యూఎం లెస్ దాన్ యూఎన్ నెక్స్ట్ ఈ యూఎం బై ఎల్ మైనస్ ఎప్సిలాన్ని ఇక్కడ బీటా అనుకుందాం. ఈ యూఎం బై ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ని ఆల్ఫా అనుకుందాం ఫర్ ఎవ్రీ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇది ఇన్ఈక్వాలిటీ 1 అనుకుందాం. ఇప్పుడు మనకి 3 కేసెస్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ కేస్ 1 ఇఫ్ ఎల్ లెస్ దాన్ 1, ఎల్ అనేది లెస్ దాన్ 1 అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఎల్ లెస్ దాన్ 1 అయినప్పుడు మనం ఒక ఎప్సిలాన్ తీసుకుందాం. చూస్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ తీసుకుందాం. అప్పుడు లెస్ దాన్ 1. సో అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ తీసుకున్నప్పుడు ఈ కండిషన్ తీసుకుందాం. ఫ్రమ్ 1 యూఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ పవర్ ఎన్ లెస్ దాన్ ఆల్ఫా. యూఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ని ఆర్ అనుకుందాం కాబట్టి ఆర్ పవర్ ఎన్ ఆల్ఫా. సిగ్మా అప్లై చేస్తే సిగ్మా యూ పవర్ ఎన్ లెస్ దాన్ సిగ్మా ఆర్ పవర్ ఎన్ ఆల్ఫా. సిగ్మా ఆర్ పవర్ ఎన్ అనేది జామెట్రిక్ సిరీస్, అంటే ఆర్ ఎన్ ప్లేస్లో 1 2 3 అండ్ సో అని పెట్టుకుంటే ఆర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ క్యూబ్ అలా వస్తుంది కాబట్టి సిగ్మా ఆర్ పవర్ ఎన్ అని జామెట్రిక్ సిరీస్ అంటాం. అది రాదు. సిన్స్ సిగ్మా ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఏ జామెట్రిక్ సిరీస్ అండ్ ఆర్ లెస్ దాన్ 1 కాబట్టి ఇదేమవుతుంది అంటే కన్వర్జెస్ అవుతుంది. జామెట్రిక్ సిరీస్ విత్ కామన్ రేషియో ఆర్. కామన్ రేషియో ఎంత అంటే ఆర్, కాబట్టి ఆర్ అనేది లెస్ దాన్ 1 కాబట్టి ఇక్కడ సో ఈ సిరీస్ కన్వర్జెంట్ అవుతుంది. ఎల్ లెస్ దాన్ 1 అయినప్పుడు కన్వర్జెంట్ అయింది. అలానే కేస్ 2 చూస్తే కేస్ 2 ఇఫ్ ఎల్ గ్రేటర్ దాన్ 1, అలానే ఎల్ గ్రేటర్ దాన్ 1 తీసుకుందాం. చూజ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎప్సిలాన్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1లో ఈ పార్ట్ చూద్దాం. ఇందాక ఈ పార్ట్ చూసాం కదా, ఇప్పుడు ఈ పార్ట్ చూద్దాం. ఎల్ మైనస్ ఎప్సిలాన్ పవర్ ఎం బీటా లెస్ దాన్ యూఎన్. ఎల్ మైనస్ ఎప్సిలాన్ అంటే ఆర్ అనుకున్నాం కాబట్టి ఆర్ పవర్ ఎం బీటా లెస్ దాన్ యూఎన్. సిగ్మా అప్లై చేస్తే సిగ్మా ఆర్ పవర్ ఎన్ బీటా లెస్ దాన్ యూఎన్. అంటే సిగ్మా ఆర్ పవర్ ఎం అనేది జామెట్రిక్ సిరీస్ కాబట్టి అండ్ ఆర్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఇదేమవుతుంది అంటే డైవర్జెంట్. సేమ్ ఇదే పాయింట్ రాయాలి. సిన్స్ సిగ్మా ఆర్ పవర్ ఎం ఈజ్ ఎ జామెట్రిక్ సిరీస్ విత్ కామన్ రేషియో ఆర్ అండ్ ఆర్ గ్రేటర్ దాన్ 1. సో by comparison test sigma u power n is divergent. జామెట్రిక్ సిరీస్ ఇచ్చినప్పుడు అట్లా. సో ఎల్ లెస్ దాన్ 1 అయినప్పుడు సిరీస్ అనేది కన్వర్జెస్ అయింది. అట్లానే ఎల్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు సిగ్మా యూ అని డైవర్జెంట్ అయింది. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆ సిరీస్ ఏమవుతుందో చూద్దాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1. సపోజ్ ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, థర్డ్ కేస్ ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్ ఈక్వల్ టు 1 అయినప్పుడు డైవర్జెంట్ అవుతుందా కన్వర్జెంట్ అవుతుందా మనం చెక్ చేసుకోవాలి. లెట్ యూఎన్ ఈక్వల్ టు 1/n అని తీసుకున్నాం. యూఎన్ ప్లస్ 1 ఏమవుతుంది అంటే 1/n+1. మనం ఇది డీఆలెంబర్ట్స్ రేషియో టెస్ట్ కాబట్టి యూఎన్ ప్లస్ 1/un చేద్దాం. అంటే 1/n+1/1/n అంటే n/n+1. సో n క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డినామినేటర్లో nని కామన్ తీసాం. సో 1/n. లిమిట్ అప్లై చేస్తే un ప్లస్ 1/un 1/1+1/n. సో n ప్లేస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 1/∞ 0 కాబట్టి లిమిట్ వాల్యూ 1/1+0 అంటే 1 అవుతుంది. సో ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే లిమిట్ వాల్యూ అంటే ఎల్ వాల్యూ 1 వచ్చింది. ఎల్ వాల్యూ 1 వచ్చినప్పుడు సిగ్మా యూఎన్ అంటే సిగ్మా 1/n. ఇది ఎలా ఉంది? పీ టెస్ట్ 1/n⁻p లా ఉంది. పీ టెస్ట్ ప్రకారం p అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే సిరీస్ డైవర్జెంట్ అవుతుంది.
సో బై పీ టెస్ట్ పీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయింది కాబట్టి సిగ్మా యూఎన్ ఈజ్ డైవర్జెంట్. పీ టెస్ట్ ప్రకారం సిగ్మా యూఎన్ అనేది డైవర్జెంట్ అవుతుంది. ఎప్పుడు అంటే యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n తీసుకున్నప్పుడు. అలానే ఎల్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఇదే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చే విధంగా ఇంకో యూఎన్ తీసుకున్నాం అండ్ లెట్ యూఎన్ ఈక్వల్ టు 1/n² అని తీసుకున్నాం. సేమ్ యూఎన్ ప్లస్ 1 కనుక్కుందాం. అంటే 1/n+1² సో యూఎన్ ప్లస్ డిఆలెంబర్ట్స్ రేషియో టెస్ట్ ప్రకారం లిమిట్ UN+1/UN కనుక్కుందాం. సో లిమిట్ 1/n+1² సింప్లిఫై చేస్తే లిమిట్ n²/n+1² అని వచ్చింది. సో దీని ప్రకారం n²ని కామన్ తీద్దాం. n² ఈ n² క్యాన్సిల్ అయిపోయింది. లిమిట్ 1/1+1/n² ఇక్కడ n ప్లేస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 1+0 అవుతుంది. 1+0 అంటే 1/1+0 అంటే 1. సో ఇక్కడ కూడా UN ఈజ్ ఈక్వల్ టు 1/n² తీసుకున్నప్పుడు లిమిట్ అప్లై చేస్తే మనకి లిమిట్ వాల్యూ 1 వచ్చింది. అంటే L ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇందాక L ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు టెస్ట్ అనేది డైవర్జెంట్ అయింది. ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు సిగ్మా UN ఈజ్ ఈక్వల్ టు మనకేమైనా తీసుకున్నామంటే సిగ్మా 1/n². ఇది కూడా 1/n⁻p లా ఉంది. అంటే బై పీ టెస్ట్ ప్రకారం ఇఫ్ p అనేది గ్రేటర్ దాన్ 2 అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో గ్రేటర్ దాన్ 2 అయితే సిరీస్ ఏమవుతుంది అంటే కన్వర్జెంట్ అవుతుంది. బై పీ టెస్ట్ కన్వర్జెంట్ అయింది. సో ఒక L అనేది 1 వచ్చినప్పుడు డైవర్జెంట్ అయింది. అట్లానే L ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు కన్వర్జెంట్ అయింది. అంటే ఇఫ్ L ఈజ్ ఈక్వల్ టు 1 the test fails to decide whether it is convergent or divergent. Hence the theorem.